దిస్ ఈజ్ నవ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య వ్లాగ్స్ తెలుగు. ఈరోజు వీడియో వచ్చేసి మీషో నుంచి కొన్ని స్టోరేజ్ బాక్సెస్ అయితే తీసుకున్నాను ఆర్గనైజింగ్ కోసం. ఇయర్ రింగ్స్ అలాగే బ్యాంగిల్స్ ఇంకా టాయ్స్ కానీ అలాంటి ఏదైనా కాస్మెటిక్స్ కానీ ఆర్గనైజింగ్ కోసం అయితే కొన్ని బాక్సెస్ తీసుకున్నాను. ఇలాంటి ఆర్గనైజర్స్ ఉంటే మనం ఎక్కడైనా సరే మంచిగా అక్కడ పెట్టేసుకొని ఎప్పుడంటే అప్పుడు తీసుకొని మళ్ళీ అవి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడే పెట్టేసుకునేలాగా ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇయర్ రింగ్స్ కోసం ఆర్గనైజింగ్ బాక్సెస్ తీసుకున్నా అని చెప్పాను కదా. ఇవి నేను కాంబోలో తీసుకున్నాను. నాకు చాలా తక్కువ కాస్ట్లోనే వచ్చాయి. ఒకటి పింక్ అండ్ ఒకటి స్కై బ్లూలో వచ్చింది. ఇంత తక్కువ కాస్ట్లో మనకి మీషోలోనే అవైలబుల్లో ఉంటాయి. ఇంకా వేరే వెబ్సైట్లలో అయితే దీనికంటే కూడా ఒక 50-100 చాలా కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది వేరే పేజెస్లో కానీ లేదా మీరు వేరే యాప్స్లో కానీ. రింగ్స్ కానీ వాచెస్ కానీ బ్రాస్లెట్స్ కానీ చైన్స్ కానీ ఏవైనా రింగ్స్ కానీ ఏవైనా సరే ఆర్గనైజింగ్ చేసుకోవడం కోసం ఇవైతే చాలా బాగుంటాయి. నాకు బై 1 get 1 లాగా వచ్చాయి. కాంబో 2 నాకు 237 రూపీస్ పడ్డాయి. ఒకటి స్కై బ్లూ అండ్ ఒకటి పింక్. ఈ 2 బాక్సెస్ కూడా మంచి క్వాలిటీలో ఇచ్చారు. నేను ఇంకా క్వాలిటీ ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను, ఇంత తక్కువ కాస్ట్లో ఇస్తున్నారని చెప్పేసి. ఇప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను కానీ నాకు ఎలాగో బాక్సెస్ ఉన్నాయి అందులో ఆర్గనైజ్ చేసుకుంటున్నాను కదా అని చెప్పేసి నేను నెగ్లెక్ట్ చేశాను. కానీ ఆ బాక్స్లో ఇయర్ రింగ్స్ వేయడం వల్ల అన్నీ ఒకే దాంట్లో ఉండడం వల్ల కొంచెం ఇరిగిపోతున్నాయి, అలాగే కలర్ షేడ్ అవుతున్నాయి, అలా డ్యామేజ్ అయిపోతున్నాయి ఇయర్ రింగ్స్ అన్నీ. అందుకే నేను ఈ బాక్సెస్ అనేది ఆర్డర్ చేశాను. ఇలా 3 బాక్సెస్ అయితే ఇచ్చారు. 3 బాక్సెస్లో కూడా మనకి షీట్స్ అనేది ఇచ్చారు కదా. ఒక్కొక్క బాక్స్లో 4 షీట్స్ అనేది ఇచ్చారు. ఆ 4 షీట్స్ని మనకి మిడిల్లో అటు 2 ఇటు 2 పెడితే మధ్యలో 6 పోర్షన్స్ అయితే వస్తాయి. పెట్టడానికి మనకి సైడ్స్ బాక్స్లో మనకి సైడ్స్ అనేది గ్యాప్ ఉంటుంది, అందులో మనకి ఇలా స్టిక్ చేయడమే. అలా అయితే 4 ఇచ్చారు. 4 షీట్స్ మనకి పార్టీషన్స్ లాగా చేసుకోవడానికి. ఆ 4 షీట్స్ని ఇలా అందులో ఇటు సైడ్ 2 అటు సైడ్ 2 పెడితే మనకి ఒక్క బాక్స్లో 6 పార్టీషన్స్ లాగా వస్తాయి. ఒక్క బాక్స్లో 6 అంటే మనకి 3 బాక్సెస్ కలిపి 8 పార్టీషన్స్ వస్తాయి. ఒక్కొక్క దాంట్లో 2 or 3 పేర్స్ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకోవచ్చు. చూడండి స్పేస్ కూడా కొంచెం పెద్దగానే ఉంది. ఒక్క ఇయర్ రింగ్ పట్టే అంత కాదు, 2-3 పేర్స్ అయితే పెట్టుకోవచ్చు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా బాక్స్లో మనకి అటు 3 ఇటు 3 6 పార్టీషన్స్ ఉంటాయి. ఇంకా 3 బాక్సెస్ కాబట్టి మనకి ఏవైనా సరిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇంకా బై 1 get 1 237 రూపీస్ అంటే మనకి 2 బాక్సెస్లో కూడా మంచి స్పేస్ ఉంటుంది. అలాగే ఇయర్ రింగ్స్ కానీ బ్రాస్లెట్స్ వాచెస్ చైన్స్ ఏవైనా సరే మనకి స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది. ఒక బాక్స్లో ఇయర్ రింగ్స్ పెట్టుకున్న ఇంకో బాక్స్లో అన్నీ మిక్స్గా బ్రాస్లెట్స్ వాచెస్ చైన్స్ రింగ్స్ అలాంటివి పెట్టుకోవచ్చు. స్పేస్ కూడా మంచిగా ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంత మంచి క్వాలిటీలో ఇంత తక్కువకి ఇస్తున్నారంటే మీరు మంచిగా పర్చేస్ చేయవచ్చు. నేనైతే ఇంత తక్కువ కాస్ట్కి వచ్చిందనే తీసుకున్నాను. ఇంతకుముందు కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉండే, అందుకే ఇప్పుడు కాస్ట్ తగ్గిందని తీసుకున్నాను. మీరు కూడా యూజ్ఫుల్ ఐటమ్స్ని మిస్ చేసుకోకండి. ఇలాంటి ఐటమ్స్ ఎప్పుడు మనకి ఉండాలి. కాస్మెటిక్స్ కానీ జ్యువెలరీ కానీ మనకి ఏదైనా డ్యామేజ్ కాకుండా ఉండాలంటే మనకి ఇలాంటి ఐటమ్స్ అనేది మనకి చాలా యూజ్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్ స్టోరేజ్ కోసం తీసుకున్నాను బాక్సెస్. బాక్సెస్ నాకు బై 1 get 1 కాంబోలోనే తీసుకున్నాను. ఇంత మంచి క్వాలిటీ నాకు ఇంత తక్కువ ప్రైస్కి వచ్చిందంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మీరు ఎంత కాస్ట్కి వచ్చింది ఏంటనుకుంటున్నారు నాకు ఫస్ట్ కామెంట్ చేయండి. నాకు ఈ బాక్సెస్ వచ్చేసి 199 రూపీస్కి 2 బాక్సెస్ వచ్చాయి. మళ్ళీ స్పేస్ చాలా ఉంది, అలాగే కొంచెం బాక్సెస్ కూడా పెద్దగానే ఉన్నాయి. మనకి మంచి క్వాలిటీలో ఇచ్చారు. మరీ పల్చగా ఏం లేవు, థిక్గానే ఉంది బాక్స్ కూడా. నాకు ఈ స్టిక్స్ అనేది అక్కడ స్టిక్ చేసుకోవడానికి ఇచ్చారు. బ్యాంగిల్స్ పెట్టుకున్న తర్వాతకి అవి వాటిని అక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ స్టిక్స్ కూడా మనకి క్వాలిటీ మంచిగానే ఇచ్చారు. స్టిక్కి 2 డజన్స్ ఆఫ్ బ్యాంగిల్స్ పడతాయేమో అనుకుంటున్నాను నేను. మీరు ఎన్ని పడతాయి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేనైతే 2 డజన్స్ అనుకుంటున్నాను. ఇలా 2 డజన్స్ బ్యాంగిల్స్ అంటే మనకి 4 స్టిక్స్ ఇచ్చారు కదా. మనకి 4 స్టిక్స్ అంటే 8 డజన్స్ బ్యాంగిల్స్ అయితే పడతాయి అనుకుంటున్నాను. స్పేస్ కూడా మంచిగా ఇచ్చారు. బ్యాంగిల్స్ అనేది ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మనకి పగలకోకుండా ఉంటాయి. అలాగే స్టోన్ బ్యాంగిల్స్ ఉంటే స్టోన్స్ పోకోకుండా కానీ మనకి కలర్ చేంజ్ అవ్వకుండా కానీ ఉంటాయి. మెటల్ బ్యాంగిల్స్ అయితే మనం ఎలా పడితే అలా వేయడం వల్ల కలర్ చేంజ్ అవుతుంది. స్టోన్ బ్యాంగిల్స్ అయితే స్టోన్స్ పోతాయి. అదే మట్టి బ్యాంగిల్స్ అయితే పగిలిపోతాయి కదా. ఇలాంటివి వాటిలలో స్టోర్ చేసుకుంటే మనకి ఎలాంటి డ్యామేజ్ ఉండదు. అందుకే నేను ఈ బాక్సెస్ తీసుకున్నాను. నా గాజులు అయితే ఎలా పడితే అలా ఉంటాయి. కవర్లలో అయితే కట్టి పడేస్తాను. ఇంకా ఎక్కడికైనా వెళ్ళి రాగానే తీసి అట్లనే పడేస్తాను. దానివల్ల మనం బ్యాంగిల్స్ అనేది ఒక్కసారే వేసుకోగలము, ఇంకోసారి మళ్ళీ కొత్తవి కొనుక్కోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఇలాంటివి ఉంటే మనం ఒకసారి వేసుకున్నవి మంచిగా స్టోర్ చేసుకోవడానికి ఉంటాయి కదా. 99కి ఇలా 2 బాక్సెస్ అంటే చాలా రీజనబుల్ కాస్ట్ అని చెప్తాను. ఇవే బాక్సెస్ మీరు బయట షాప్స్లో తీసుకుంటే ఒక బాక్స్ వచ్చేసి 200 అలా చెప్తారు. ఇంకా బయట 400 450 అలా ఉంటుంది 2 బాక్సెస్ వచ్చేసి.
మనకి మీషోలో చాలా తక్కువ కాస్ట్లో వస్తున్నాయి కాబట్టి తీసుకోండి. ఇలాంటి ఆర్గనైజర్స్ ఎప్పుడైనా సరే మనకు ఉండాలి. గర్ల్స్కి మెయిన్ థింగ్ ఏంటంటే ఆర్గనైజింగ్ చేసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్. ఏ వస్తువైనా తీసుకున్నప్పుడు వేసుకున్నామా లేదా అని కాకోకుండా వేసుకొని మనం ఎలా ఆర్గనైజ్ చేసుకున్నామో ఎన్ని రోజులు కాపాడుకున్నామో అనేది కావాలి. నేను 4-5 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న జ్యువెలరీ కూడా నాకు అప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి. నేను ఎలా పడితే అలా బాక్స్లో స్టోర్ చేస్తేనే అలా ఉన్నాయంటే మనం ఒక ఆర్గనైజింగ్గా పెట్టుకుంటే ఇంకా ఎన్ని ఇయర్స్ అయినా సరే అలానే ఉంటాయి. మనం మెమొరబుల్గా దాచుకోవడానికి కొన్ని ఉంటాయి కదా జ్యువెలరీ, అలాంటివి మనం మంచిగా స్టోర్ చేసుకుంటే తర్వాత చూసుకున్నా కానీ మనం ఆ జ్యువెలరీ మనం ఏ పర్పస్లో కొన్నామో అని గుర్తు చేసుకునేలాగా ఉండాలి. నేనైతే నా మ్యారేజ్ కొన్న జ్యువెలరీ కూడా అలానే ఉంది, కొంచెం కూడా కలర్ షేడ్ అవ్వకోకుండా. అలానే చూసుకున్నప్పుడు మనకి గుర్తుంటాయి కదా, కొన్ని అయితే దాచుకోవాలనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక ఆర్గనైజింగ్ కోసం ఇలా 5 ర్యాక్స్ ఉన్నదైతే తీసుకున్నాను. మల్టీ కలర్లో క్వాలిటీ ప్రొవైడ్ చేశారు, మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేశారు. ప్లాస్టిక్ మెటీరియల్ అయినా కానీ చాలా బాగుంది. అలాగే మనకి బాక్సెస్ కూడా కొంచెం పెద్దగా ఇచ్చారు. మనకి ఇలాంటివి ఉంటే ఏంటంటే కిడ్స్ టాయ్స్ కానీ కాస్మెటిక్స్ కానీ కిచెన్లో కానీ ఎక్కడైనా సరే యూజ్ చేసుకునేలాగా ఉంటాయి. అందుకే నేను ఇది ఒకటి తీసుకున్నాను. నేను కూడా ఇది ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నా, కానీ ఇంట్లో స్పేస్ ఉండాలి కదా, తీసుకోవాలనుకుంటే అన్నీ తీసేసుకొని ఇంట్లో పెట్టేసుకుంటే ఊరుకోరు కదా, తిట్టేస్తారు. అందుకే మనకు అవసరం ఉన్నప్పుడే మనం తీసుకోవాలి. అది తీసుకున్నప్పుడు అడిగితే మనకి దీనికి అవసరం ఉంది అని చెప్పుకునేలా ఉండాలి. అందుకే నాకు ఇప్పుడు కొంచెం అవసరం వచ్చింది. నా జ్యువెలరీ ఆర్గనైజింగ్ కోసమైనా సరే చిన్న చిన్న థింగ్స్ కోసము అవి ఎక్కడ పడితే అక్కడ ఉండిపోతున్నాయి, వాటిని ఇందులో పెట్టుకోవచ్చు అని చెప్పేసి తీసుకున్నాను. అలా కాకపోయినా సరే మనం ఎక్కడైనా పెట్టుకొని ఏదైనా వేసుకునేలా ఉంటుంది ఈ బాక్సెస్. మన కిచెన్లో కూడా చిన్న చిన్న స్పూన్స్ కానీ బౌల్స్ కానీ అలాంటి పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. ఇంకా లేదా ఏదైనా గ్రాసరీస్ కానీ అవి కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఓన్లీ నా కాస్మెటిక్స్ కోసం అయితే తీసుకున్నాను. మొత్తం ఫిక్స్ చేయడానికి నాకు కొంచెం టైమే పట్టింది. మొత్తం నేనే చేసుకున్నాను కదా, ఎందుకంటే వీడియో తీస్తున్నా కదా, ఇంకా వీడియోలోనే చూపించవచ్చు అని చెప్పేసి నేనైతే ఇది మొత్తం ఫిక్స్ చేశాక ఎలా ఉందో ఏంటి అనేది చూపిస్తా చూడండి. ఇలా మొత్తం 5 కలర్స్లో 5 ర్యాక్స్ అయితే వస్తాయి. ఇది కూడా పర్లేదు, మంచిగానే ఉంది. మనం పెట్టిన కాస్ట్కి మనం ఎక్కువ క్వాలిటీ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనం పెట్టిన కాస్ట్కి ఎంతైతే క్వాలిటీ వస్తుందో అంతే క్వాలిటీలో ఇస్తారు. ఎవరైనా సరే మనం తక్కువ కాస్ట్లో తీసుకుంటే ఎక్కువ క్వాలిటీ ఎవరు ప్రొవైడ్ చేయరు కదా. బాక్సెస్ ఉన్న ర్యాక్ నాకు 530 రూపీస్ పడింది. వర్తా కదా నాకు కామెంట్ చేయండి. నేనైతే 100% వర్త్ అని చెప్తాను. ఇంత మంచి క్వాలిటీలో ఇంత మంచిది ప్రొవైడ్ చేశారంటే నాకైతే చాలా రీజనబుల్ కాస్టే అనిపిస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాగా వస్తుంది అనుకొని, ఎంత మంచి క్వాలిటీ ఇవ్వర్లే అనుకున్నాను. సరే మాత్రం ఇంత తక్కువ కాస్ట్కి ఇంత మంచి క్వాలిటీ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారా అనిపించింది నాకు. ఆర్గనైజింగ్ బాక్సెస్ ఉంటే మనకి కిడ్స్ ఉంటే టాయ్స్కి యూజ్ చేసుకోవచ్చు, అలాగే కాస్మెటిక్స్ పెట్టుకోవచ్చు, కిచెన్కి యూజ్ చేయొచ్చు, క్లాతింగ్ కూడా మనం ఇన్నర్స్ అలాంటివి యూజ్ చేయడానికి కూడా బాగుంటుంది బాక్సెస్. వీడియో ఎలా అనిపించిందో ఏంటో కామెంట్ చేయండి. వీటి లింక్స్ అనేది నేను కామెంట్ బాక్స్లో అలాగే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి పెడతాను. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రిలేటివ్ వీడియోస్ మన ఛానల్లో చాలా అవైలబుల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యు ఆల్.